ఇది కూడా వెయిటింగ్, షాక్ వెయిటింగ్ అంటే షాక్ రాబోతుందేమో అని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇతర మీడియాలో కూడా రాశారు, నేషనల్గా కూడా, ఇప్పటికే ఒక ఎంపీ అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ఇంకో ఎంపీని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని. అవినాష్ రెడ్డికి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఈ బెయిల్ రద్దు చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వేసిన కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మీకు తెలుసు, కొద్ది రోజుల కిందట కూడా మనం చర్చించాము, పత్రికలో పతాక శీర్షికలో ఇచ్చారు, సిబిఐ అసలు పట్టించుకోవడం లేదు, సిబిఐ వదిలేసింది, ఈ కేసు ఎందుకు వదిలేశారు, అన్ని సాక్ష్యాలు దొరుకుతున్నా సరైన సమయంలో దీని మీద ఎందుకు సిబిఐ ఉపేక్ష వహిస్తుందని చెప్పి తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలోనే, లేదా తెలుగుదేశాన్ని కాస్త వినిపించే మీడియాలోనే బలంగా పెద్ద వార్త పతాక శీర్షికలతో సహా వచ్చింది. ఈ లోపల డాక్టర్ సునీత అనేక సార్లు ఏమైంది, ప్రోగ్రెస్ ఏం లేదు అని ఆమె ఆవేదన వెలిబుచ్చిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఆమె వేసినటువంటి కేసు సుప్రీంకోర్టుకు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. డాక్టర్ సునీత దంపతుల మీద గత ప్రభుత్వంలో పెట్టిన కేసును ఉపసంహరించుకుంటూ కింది కోర్టులో వాళ్ళు అడిగారు, ఆ కోర్టు అందుకు అంగీకరించినట్టుంది. సో వాళ్ళ మీద పెట్టింది కూడా వ్యూహాత్మక, ఉద్దేశపూర్వకము, కక్షపూరితమని దాన్ని కొట్టేసి, అదే సమయంలో అవినాష్ రెడ్డి మీద వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఆయన బయట ఉండి వీటన్నిటిని ప్రభావితం చేస్తున్నారని వీళ్ళు అడిగితే సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా అడిగింది ఏంటంటే, సిబిఐని 3 ప్రశ్నలు వేస్తున్నాము, సిబిఐ 3 ప్రశ్నలకు జవాబు చెప్తే అప్పుడు మేము ఈ బెయిల్ రద్దు అన్న అంశం మీద మేము స్పందిస్తాము అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రశ్నను పరిశీలించడానికి అయితే సుప్రీంకోర్టు అంగీకరించింది. సో సుప్రీంకోర్టు ముందు అవినాష్ బెయిల్ రద్దు అనే అంశం, ఈయనకు తోడు ఆయన కూడా ఉన్నది 4 ఎంపీలు, ఈయన కూడా కటకటాల వెనక్కు లేదా దీంట్లోకి కనుక జైలుకు వెళ్ళేటైతే తప్పకుండా వైసీపీకి, అందులో కడప జిల్లా, కడప ఎంపీ, అది తీవ్రమైన రాజకీయంగా ఎదురు దెబ్బ అవుతుంది. వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు దీని మీద ఉపేక్ష వహిస్తున్నారు, కావాలని మీరు జాగు చేస్తున్నారనే అంశంలో ఏమైనా నిజం ఉందా లేదా మాకు చెప్పండి అని వాళ్ళు అడిగారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆ స్థాయిలో అడగటం అంటే అది తప్పకుండా తీవ్రమైందే కదా. ఆ తర్వాత దీనికి కొంచెం సమయం ఇచ్చారు, కానీ ఈ ప్రశ్నలు వచ్చాక మేము జవాబులు వచ్చాక చెప్తామన్నారు. కానీ సుప్రీంకోర్టు సందేహాస్పద స్థితిలో పడింది. ఇది తప్పకుండా ఏమనాలి, ఆందోళన కలిగించే విషయమే వైసీపీకి. సిబిఐ ఎందుకు మౌనం వహిస్తుంది అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. ప్రభుత్వం మారి ఏడాది అయింది కదా. పోనీ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీతో మాట్లాడారు, లేకపోతే ఇంకేదో బీజేపీతో ఆయనకున్న సంబంధాలను బట్టి అలా అని అనొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు కదలడం లేదు అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు, ముందుకు వెళ్ళే ప్రొసీడ్ అయ్యే అంశం లేకుండా ఉండాలి, లేదా రాజకీయంగా వాళ్లకు దీని మీద ఆసక్తి లేదనైనా భావించాలి. ఈ రెండిట్లో ఏదో మీరే చెప్పండి అని సుప్రీంకోర్టు అడుగుతుంది. సో ఒక విధంగా ఇందాక చెప్పిన వార్తలు లాంటివి, ప్రజల్లో ఉన్న విమర్శలు అనే వాటిని సుప్రీంకోర్టు కూడా పరిశీలనకు స్వీకరించింది. ఒకటి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయటం అన్నది ఆయన అరెస్టు వ్యక్తిగతమైంది, దాంతోనే కేసు ముగిసిపోతుందని కూడా మనం చెప్పలేం. దర్యాప్తు ఆ తర్వాత కూడా కొనసాగవచ్చు, బట్ ఒక నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది వైసీపీకి సంబంధించినంతవరకు, జగన్కు పర్సనల్గా.